హాయ్ హలో ఇవాళ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మొన్ననేమో చల్ల, ఇవాళనేమో షర్బత్. నాకు తెలిసి షర్బత్ అందరికీ ఇష్టం ఉంటుంది. ఫస్ట్ సమ్మర్ కదా, ఏదో ఒకటి ఇలా జ్యూసెస్ చేసుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. నాకు తెలిసి అందరికీ ప్రాసెస్ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇది. అయినా ఇది నా స్టైల్లో చూడండి ఎలా ఉంటుందో. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మీకు ఎన్ని లెమన్స్ కావాలంటే అన్ని లెమన్స్ తీసుకోండి. నేనైతే ఒకదాన్నే, మీరు ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవచ్చు. హాఫ్ పీస్ని నాలాగా చేత్తో పిండుకోండి. నాకేమో పిండడం రావట్లేదు. ఒక బౌల్లో పిండుకోండి. నేనైతే ఆ పెద్ద బౌల్లో తీసుకున్నాను. అంత బౌల్ నిండా కాదు కానీ ఆ బౌల్లో వేసుకుంటాను అన్నీ. మీకు ఎంత పెద్ద బౌల్ కావాలంటే అంత పెద్ద బౌల్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది చాలామంది ఎక్కువ ఉంటారు కదా, అందుకే ఫ్యామిలీ కోసం కూడా ఇలా చల్లగా స్వీట్గా వేసుకోవచ్చు. సో అదంతా వేసుకున్నాక వాటర్ పోసుకోండి. నేనైతే వామ్ వాటరే వేసుకుంటున్నాను. మరీ వామ్ అయితే కాదు, నార్మల్ వాటర్. మీరు కూల్ వాటర్ అయితే వేసుకోవచ్చు. మా ఇంట్లో కూల్ వాటర్ అలో లేదు సమ్మర్ అయినా కూడా. మీరు లక్కీలే, చెప్పాను కదా ఐస్ కూడా అలో లేదు. మొన్నంటే ఏదో లస్సీ కానీ కూల్ వాటర్ అలో ఇచ్చారు, ఇవాళ అది కూడా లేదు. సో వాటర్ పోసుకున్నాక నాకు ఇంకొకటి సరిపోలేదు, కొంచెం ఎక్కువ లెమన్ వేసుకుందామని ఆ లెమన్ పిండే విషయంతో వేసుకున్నాను. ఎందుకంటే నాకు చేతితో అస్సలు రావట్లేదు కదా, సో అందుకే. ప్రాసెస్ ఏంటో మీకు కూడా తెలుసు. ఒక స్పూన్ షుగర్ ఒక్క దగ్గర కాకుండా కొంచెం ఇలా వేసుకోండి. ఎందుకంటే ఒక్క దగ్గర వేసుకుంటే కలుపుకోవడానికి చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ సాల్ట్ మరీ ఒక స్పూన్ వేసుకోకండి, హాఫ్ స్పూన్లో హాఫ్ వేసుకోండి. ఎందుకంటే బీపీ చాలా ఎక్కువ అవుతుంది. అసలు ఇది సమ్మర్, సాల్ట్ కూడా అంత ఎనర్జీ ఇవ్వదు మనకి, హెల్తీ కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. షుగర్ కూడా చాలా తక్కువ చేయండి. ఇదంతా వదిలేస్తే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మిక్సింగ్. ఒక కప్పు తీసుకొని అందులో వేసేసుకోవడమే, ఇంకేముంది. అలాంటి ఐస్ పీసెస్ కూడా వేసుకోండి. ఇలా నాలాగా చూపించిన విధంగా పారపోయకుండా నీట్గా అందులో వేసేయండి. చూసారు కదా, ఎక్స్ప్రెషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ గైస్, సూపర్. ముందు వేరే వీడియోతో వస్తారు. బాయ్.